నమస్కారం. వెల్కమ్ టు The Frost Family Channel. హెల్దీ అట్టు చేసిస్తాను రండి మా ఇంటికి. మిల్లెట్స్తో చేసిన పెసరట్టు. 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు శనగపప్పు. మరొక పాత్రలో 3 లేదా 4 కప్పుల మిల్లెట్స్. నేను అండుకొరలు వాడుకున్నాను. ఇంగ్లీష్లో పేరు చెప్పాలంటే బ్రౌన్ టాప్ మిల్లెట్. పప్పులను విడిగాను మిల్లెట్స్ని విడిగాను నానబెట్టుకోవాలి. దానికి కారణం నేను చెప్తాను. పప్పులని నానబెట్టిన నీళ్ళను మనం వాడుకోకూడదు కూడా. మిల్లెట్స్లో మరీ ఎక్కువగా నీళ్లు కాకుండా తేలేంతవరకు మాత్రమే నీళ్లు పోసి ఒక్కసారి ఫింగర్తో అలా కడుక్కోవాలి. ఒకసారి కడిగిన నీళ్ళని తీసివేసేటప్పుడు మిల్లెట్స్ ఆ నీళ్ళలో పోకుండా ఉండడం కోసం ఒక జాలి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ మిల్లెట్స్ని మళ్ళీ పాత్రలోకి మార్చుకొని నానబెట్టుకోవడానికి కూడా సరిపడా నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అంటే మిల్లెట్స్ తేలేంతవరకు మాత్రమే. మిల్లెట్స్ నానబెట్టుకున్న పాత్రలో 1/2 కప్పు మెంతులు కూడా వేసుకోవాలి. ఇక ఈ మిల్లెట్స్ని ఆ పెసర్లని కూడా 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇక ఇవి మిల్లెట్ అటుకులు. పిండి పట్టుకోవడానికి 2 లేదా 3 గంటల ముందు మనం మిల్లెట్స్ నానబెట్టిన పాత్రలోకి వేసుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా కొన్ని నీళ్లు మాత్రం పోసుకోవచ్చును. వీలైనంత వరకు మనం అట్టు కోసం ఏ మిల్లెట్ అయితే వాడుకుంటున్నామో అవే మిల్లెట్ అటుకులు వాడుకోవాలి. కుదరని పక్షంలో మరే మిల్లెట్ అయినా పర్వాలేదు. చట్నీ కోసం కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దాము అని అనుకున్నాను. దానికోసం అది పూర్తి పచ్చి కొబ్బరి కాదు, బాగా ఎండిన కొబ్బరి కూడా కాదు. రీసెంట్గా ఒక 15 రోజుల ముందు కొట్టి ఎండకు పెట్టింది. సాఫ్ట్గా ఉండడం కోసం నీళ్ళల్లో పెట్టాను ఆ కొబ్బరిని. ముందు చెప్పినట్టు పప్పులని నానబెట్టిన నీళ్ళను మనం వాడుకోము. చక్కగా చేయితో గట్టిగా పిసికేస్తూ కడిగేసుకోవాలి. ఆ నీళ్ళని వడబోసుకోవాలి. వడబోసేటప్పుడు పొట్టు పోకుండా ఉండడం కోసం ఒక జాలి. అన్ని గంటలు నానింది కదా, కాస్త పొట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా పప్పుని 2-3 సార్లు కూడా నీళ్లు మార్చేసుకుంటూ కడిగేసుకోవాలి. మామూలుగానే తోతాపురి కాస్త తీయగా కాస్త పుల్లగా ఉంటుంది. అందులో ఇది పండింది కాబట్టి పులుపు సరిపోదు అనిపించి కాస్త చింతపండును కూడా నానబెట్టుకున్నాను. మళ్ళీ మిల్లెట్స్ని నానబెట్టుకున్న నీళ్ళలో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. అవి మనకి బాగా అవసరం కాబట్టి ఆ నీళ్ళని మనం వేస్ట్ చేసుకోము. అలాగే పిండి పట్టుకునేటప్పుడు మిక్సీలో కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేశాను. నాకు ఈ పిండి పట్టుకోవడానికి దాదాపుగా మిల్లెట్స్లో ఉన్న నీళ్లు సరిపోయాయి. కొద్ది అవసరానికి పైనుంచి మరికొన్ని నీళ్లు అవసరమైనప్పుడు కొన్ని పోసుకున్నాను. పిండి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అందుకోసమే మరీ పల్చగా కాకుండా కొద్దిగా తిక్కగా తీసుకున్నా పర్వాలేదు. తర్వాత పైనుంచి అవసరమైన నీళ్లు కొన్నిగా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెసరట్టు చేసుకోవడం కోసం పెసర్లకి బదులుగా పొట్టు పెసరపప్పును కూడా వాడుకోవచ్చు. పొట్టు పెసరపప్పును వాడుకున్నట్లయితే పూర్తిగా ఓవర్ నైట్ అని కానీ 8 లేదా 10 గంటలు కానీ కాకుండా 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2వ మారు పిండి పట్టుకున్నప్పుడు కాస్త చిక్కగానే వచ్చింది. నేను ఇలా 2-3 సార్లు కూడా మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. చివర్లో కన్సిస్టెన్సీ కాస్త నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకున్నాను. అట్టు వేసే ముందు పిండిలో కాస్త కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా. కొబ్బరి చట్నీ సాఫ్ట్గా రావడం కోసం గంటకు పైగా నానబెట్టిన కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకునే ముందు చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, అలాగే ఈ తోతాపురి మామిడికాయ గుజ్జు, పండు గుజ్జు అని చెప్పుకోవాలి. పండుగ అయిపోయింది కాబట్టి ఆ తోలుతో పాటు కట్ చేయలేక అలా గుజ్జు తీసి వేశాను చట్నీలోకి. అది అలా కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా తీయగా లేదు. కాస్త పుల్లగా ఉండడంతో కొబ్బరి మామిడికాయ చట్నీ టేస్ట్ అదిరిపోయింది. మా ఇంట్లో అయితే ఇష్టంగా వదలకుండా తినేశారు. చెప్పాలంటే నాకే మరి కాస్త పచ్చడి చేసుంటే బాగుండేది అని అనిపించింది. మీకు ఆర్గానిక్గా లేదా న్యాచురల్గా పండిన కాయలు దొరికినట్టయితే అలా మామిడికాయ తోలు తీయాల్సిన పని లేకుండా మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇక మనకి చట్నీ రెడీ అయిపోయింది. పెసరట్టు వేయడమే. బాబు బయటికి వెళ్ళేది ఉంది, నేను ఈరోజు ఏమి తినకుండా అలా వెళ్తాను అని చెప్పాడు. బయటే ఏదో ఒకటి తిందాము అని అనుకున్నాడు, కానీ ఇంట్లో ఇలా వేస్తుండేప్పటికీ తిని వెళ్తాను అని మళ్ళీ ఆలోచించుకొని తినేసి వెళ్ళాడు. మొదటి అట్టు విరిగింది చూశారు కదా. అది మొదటిది అవడం వల్ల
నాకు ఆత్రం ఎక్కువైపోయి దోశ కాలకు ముందే తిప్పడం వల్ల మొత్తానికైతే అలా జరిగింది. కానీ నాకు మంచిగా దోశ వేయడం వచ్చని మీకు చూపించాలి. అరే రే, రెండవ అట్టు చూపిద్దామంటే పెనం బాగా వేడెక్కిపోయింది, పెనంకి అంటుకుపోతుంది. నెక్స్ట్ దోశ చూడండి, కావాలంటే చాలా బాగా వస్తుంది. ఈ అట్టు కూడా బాగానే వచ్చింది. మీరు గమనించారో లేదో, నేనే చెప్పేశాను అనవసరంగా పెనంకి అంటుకుపోయిందని. కానీ మీకు ఒక విషయం చెప్పాలి కదా, అలా పెనంకి అంటుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అది కూడా చూపిస్తాను. ఓం బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి ముందుగా వాడికి సర్వ్ చేశాను. నేను వేసుకునే ముందు పెనంకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం ఏం చేయాలో చూపిస్తాను. అంతే, చూసారు కదా, నీళ్లు చల్లాను. బాగా వేడిగా ఉన్న పెనం పైన కొద్దిగా నీళ్లు, అవసరమైతే మరికొన్ని నీళ్లు వేసి చల్లార్చుకోవడమే. ఇప్పుడు చెప్పండి, నాకు దోశ మంచిగా వేయడం వచ్చని. తొందరపడకుండా కాస్త అట్టు కాలిన తర్వాత లేపితే అది ఈజీగా లేస్తుంది, విరగదు. ఇంకా ఇలా రెండు వైపులా కాల్చుకునే అలవాటు ఉంది కాబట్టి నేను రెండు వైపులా కూడా కాల్చాను. మీరు ఒకవైపు మాత్రమే కాల్చుకునే అలవాటు ఉంది అంటే మీరు ఆ పని చేసుకోవచ్చు. ఇక మిల్లెట్స్తో నా ప్రయాణం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు పోయిన వారం చెప్పాను కదా, రెండవ రోజే బయటి భోజనం తినాల్సి వచ్చింది అని. అయినా సరే ఆ మరుసటి తెల్లారి నుంచి కూడా నేను 2 రోజులకు ఒకసారి మార్చి ఏదో ఒక మిల్లెట్తోని తింటున్నాను. మొదటగా అండుకొరలతో మొదలు పెట్టాను 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు సామలు, తర్వాత 2 రోజులు ఊదలు, ఆ తర్వాత ఈ రోజుతో అరికలు మొదలు పెట్టాను. అంటే ఈ వీడియో పోయిన వారంది అని మీకు అర్థమైపోయింది కదా, పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అదే పిండితో ఇలా పొంగడాలు కూడా వేశాను. ఇప్పటి వరకు నేను వాడిన మిల్లెట్స్ పేర్లు చెప్పాను. పాజిటివ్ మిల్లెట్స్ 5 ఉంటాయి. ఇంకొక మిల్లెట్ ఉంది అంటే ఈ అరకల తర్వాత మరొక మిల్లెట్ మొదలు పెడతాను. ఇలా ఈ సైకిల్ని కంటిన్యూ చేస్తూ ఉండడమే నా ఆలోచన. ఇక మీరు కూడా మొదలు పెట్టండి మిల్లెట్స్తో.